ధర్మం అనేది దీపకాంతి లాంటిదని మీరు చెప్పిన భావనను భగవాన్ రమణ మహర్షి దృక్పథంలో చూస్తే ఇది చాలా లోతైనది. మహర్షి చెప్పినట్టు నిజమైన ధర్మం మన అంతర్ముఖంగా ఉన్న ఆత్మస్వరూపం తెలుసుకోవడం. అది వెలుపల ఎవరో పోషించాల్సినది కాదు. అది మన లోపల వెలిగే జ్ఞానదీపం. ఆత్మవిచారణే మిగతా ధర్మాలకన్నా శ్రేష్టమైనది అని ఆయన అన్నారు. దీపానికి తైలం అవసరమైనట్లే ఆత్మవిచారణకు నిశ్చల మనస్సు అవసరం. వత్తిని ఎగదొస్తే దీపం ఆరిపోతుంది. అలాగే మనస్సు బాహ్య విషయాల్లో చంచలమైతే ధర్మపు వెలుగు కనబడదు. కాబట్టి ప్రయత్నం అవసరం కాని అది స్వప్రయత్నం, మన స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం. అదే మహర్షి యొక్క అసలైన బోధ.